జం అంటే అంటే అందులో మళ్ళీ ఓన్లీ హిందూ మతం నేను అనేది అదే ఒరిజినల్ పదం అయితే పరిపాలనలో మత ప్రమేయం లేకపోవడం. నువ్వు హిందువు కాబట్టి ఇలా చెయ్యి, నువ్వు ముస్లిం కాబట్టి ఇలా చెయ్యి అని ఉండకూడదు రూల్ ప్రకారం. కానీ ఆ మొక్క సెక్యులరిజం అని పేపర్లో రాసుకుని రాజ్యాంగంలో రాసుకుని ముస్లింలకు కాబట్టి నీ భూమి మీద నీకు హక్కు ఉంటుంది, హిందువుల విషయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? అట్లాగే క్రిస్టియన్ స్కూల్ నడుపుకోవచ్చు, ముస్లిం స్కూల్ నడుపుకోవచ్చు, వాళ్ళ భాష చెప్పుకోవచ్చా, వాళ్ళ ప్రార్థనలు చేసుకోవచ్చా? హిందువులు మాత్రం భగవద్గీత చదవకూడదు, లేకపోతే హిందుత్వానికి సంబంధించిన పాఠాలు చెప్పకూడదా, రామాయణం చెప్పకూడదా? ఇదేం సెక్యులరిజం అసలు? వాళ్ళు రాసిన పాఠ్యాంశానికి, వాళ్ళు రాసిన కాన్సెప్ట్కి, కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన సెక్యులరిజానికి పూర్తి విరుద్ధంగా దశాబ్దాల నుండి చేస్తున్నారు. ఇప్పుడు అలా వీళ్ళందరి మధ్యన కలయిక కూడా అట్లాగే కుదిరింది. భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అది ఇది భావ ఐక్యత అంటే మనకు అంటుంటారు కదా, ఇది మాకు నువ్వు వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ భావజాలం ఉంది, భావజాలాల పరంగా మా ఇద్దరికి మధ్యన ఐక్యత ఉంది కాబట్టి మేము చేసామనేటటువంటిది. వీళ్ళందరూ కూడా యాంటీ హిందుత్వవాదులు. వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని కేవలం ఒక దాన్ని ఏమంటారు, కాసేపు వెళ్ళి దండం పెట్టుకొచ్చుకునేటటువంటి ఒక కార్యక్రమం కింద చూస్తారు. ఒకసారి గుడికి పోతే చాలు, వీళ్ళు పుణ్యాత్ములే. అదే సందర్భంలో హిందువుల్ని కులాల వారీగా వర్గాల వారీగా చేల్చాలి. ముస్లింలు క్రిస్టియన్స్ని ఐక్యంగా ఉంచితే వాళ్ళు ఇద్దరు కలిపితే 20 నుంచి 30% ఓట్లు ఫిక్స్డ్గా ఉంటాయి. ఇంకో 10% హిందువుల్లో మన కులం పేరుతో సాధించేసామంటే మనం అధికారంలోకి వచ్చేస్తాం. ఎందుకంటే ఓట్లలో 30% మంది వేయరు కదా, వేసే